అందరికీ నమస్తే. వెల్కమ్ టు సిరి ఛానల్. ఈరోజు మనము సాస్ లేకుండా ప్లెయిన్ నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటివంటే సూజీ నూడిల్స్. ఫస్ట్ పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుందాం. తర్వాత ఆనియన్స్ని చిన్న పీసెస్ లాగా చాప్ చేసుకుందాం. అలాగే గార్లిక్, జింజర్ వాటిని కూడా మనం చాప్ చేసి పెట్టుకోవాలి. మనం టమాటాలను కట్ చేసుకొని టమాటా ప్యూరీ తయారు చేసుకుందాం. దీంట్లో టమాటా ప్యూరీ వేస్తే టేస్ట్ బాగుంటుంది. మనం సాస్ వేస్తలేం కదా, దాని బదులు టమాటా ప్యూరీ వేస్తున్నాం. ఇప్పుడు మనం సూజీ నూడిల్స్ని ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ పోసి వాటర్లో బాయిల్ కాగానే కొద్దిగా సాల్ట్ వేయాలి, దాంట్లోనే కొద్దిగా నూనె కూడా వేయాలి. ఎందుకంటే అంటుకోకుండా విడివిడిగా మంచిగా వస్తాయి నూడిల్స్. అందుకు మనం ఫస్టే వాటర్లో ఇవి వేసుకున్న తర్వాత బాయిల్ అయ్యేటప్పుడు ఈ నూడిల్స్ని వేస్తే మంచిగా అట్లా మెత్తగా కొద్దిగా కాగానే వాటిని స్టెయినర్తో స్టెయిన్ చేసేసేయాలి. స్టెయిన్ చేసిన తర్వాత దాంట్లో కొన్ని చల్లనీళ్ళు పోడ్ చేయాలి. నీళ్ళు పోసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, జింజర్, గార్లిక్, ఆనియన్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నూనె పోసి ఆ నూనెలో ఫస్ట్ గార్లిక్ వేసి కొద్దిగా గోలిన తర్వాత జింజర్ వేసుకోవాలి. జింజర్ కూడా మంచి గోలిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా మంచిగా బ్రౌనిష్ అయినాక మళ్ళీ మనం టమాటా ప్యూరీ చేసుకున్నాం కదా, ఆ టమాటా ప్యూరీ వేసి మంచిగా కలుపుకున్న తర్వాత దాంట్లో నూడిల్స్ టేస్ట్ మేకర్ని వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మనం పక్కకు స్టెయిన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బాయిల్ అయిన నూడిల్స్ని వేయాలి. ఇందులో వేసి మంచిగా కొద్దిసేపు ఫ్రై చేసుకొని దాంట్లో గార్నిష్ కొరకు మనం కొత్తిమీరను వేసుకోవాలి. ఇంట్లో మనం సాస్ వేయలే కదా, సాస్ బదులు టమాటా ప్యూరీ వేసాం. అందుకే ఇది కొద్దిగా వేరే టేస్ట్ ఉంటుంది. సాస్ వేసి ఇంకా అంటే సోయా సాస్, ఇంకా చిల్లీ సాస్, కెచప్ ఇవన్నీ వేస్తాం కదా, అది వేరే టేస్ట్ ఉంటుంది. ఇది మనం ఓన్లీ టమాటా ప్యూరీ వేసి చేసుకున్నాం కాబట్టి ఇది వేరే టేస్ట్ ఉంటుంది. ఇది చేసి చూసుకొని చాలా టేస్ట్ ఉంది. ఎంత బాగుందో, ఇది తిని చూసిన తర్వాత చాలా బాగుంది. హెల్త్ పర్పస్ కూడా మంచిది కదా, అవన్నీ వేసేదానికంటే ఇట్లా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలకి చాలా ఇష్టమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.